జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం హరిత హోటల్లో ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న బీజేపీ అరాచకాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఆవాజ్ సమావేశాలను కుల మతాలకు అతీతంగా అఖిలపక్ష నాయకులు అందరూ 13, 14వ తారీఖుల్లో జరుగు సభల్లో పాల్గొనాలని వారు కోరారు. ఎందుకంటే ఒక మహాసభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చాలా సమస్యలు ప్రభుత్వ దృష్టికి పోయి అందులో కనీసం 50% సమస్యలైన గవర్నమెంట్పై ఒక ప్రత్యేక ప్రభావం తీసుకొస్తుంది. ఎక్కడైతే సభలు జరుగుతారో సభలు జరగకపోతే గవర్నమెంట్ అలర్ట్ అవుతుంది. ఈ మహాసభలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ సభల కారణం ఏమి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అనేది గవర్నమెంట్ మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే గద్వాలలో రోజు మహాసభకు విప్పరిస్తే ఎస్పీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఒక మైనారిటీ గవర్నమెంట్ ఆఫీసర్ కూడా నాకు ఫోన్ చేస్తున్న సమస్యలు ఏమి మాకు దృష్టి కావాలి, మా దృష్టి కావాలి కదా అంటే మీ దృష్టి ఒక శక్తులతో కలిసి పనిచేయడానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందిస్తాం. దీంతో పాటు ముఖ్యంగా మైనారిటీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఈరోజు అభద్రతా భావంతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గో రక్షణ పేరుతోటి, లవ్ జిహాద్ పేరుతోటి, అలాగే మత ఆంతరీకరణ చేస్తున్నటువంటి పేరుతోటి రకరకాల పద్ధతులలో మైనార్టీల పైన దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మైనార్టీలకు భద్రత కావాలి అంటే కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా కలిసిమెలిసి ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలపైన కూడా ఈ కార్యక్రమంలో చర్చిస్తాం. దాంతోపాటు మనకి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక చనిపోతే 6 గజాల స్థలం కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉన్నారు, జీవనం కొనసాగిస్తున్నారు. చాలా ఇబ్బందులతో వాళ్ళ కుటుంబాలు గడుస్తూ ఉన్నాయి. చాలామంది పేదలకు ఇల్లు లేవు. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చాలా ఇస్తామని చెప్పేసి